హాయ్ స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ ఉగాది. ఈరోజు మనం డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. ఆ స్కోరింగ్ ఎలా ఉంటుందంటే మినిమం స్కేలింగ్ 10 నుంచి మ్యాక్స్ 160 వరకు ఉంటుంది. మ్యాక్స్ స్కోర్ అనేది మ్యాక్సిమం. అండ్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. యూఎస్ఏ, యూకే, ఐర్లాండ్, కెనడా యాక్సెప్ట్ చేస్తాయి. ఇది ఇంటర్నెట్ బేస్డ్ ఎగ్జామ్. మోస్ట్ ప్రాబబ్లీ మనం హోమ్ ఎడిషన్ అని కూడా చెప్పచ్చు. అండ్ మనము ఒక యూనివర్సిటీలో మన ప్లేస్ సెక్యూర్ చేసుకోవాలి అంటే యావరేజ్గా మనం ఒక 120 అబోవ్ ఉండాలి. అండ్ మనకు ప్రొడక్షన్లో 100 అబోవ్ ఉండాలి. వెరాజ్ యూఎస్ఏకి వస్తే ప్రొడక్షన్లో ఎలాగైనా ఉండొచ్చు. దెర్ ఈజ్ నో ఎనీ రిస్ట్రిక్షన్స్ ఇన్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ది కేసెస్. ఇక్కడ అదర్ కంట్రీస్లో వచ్చి ఈచ్ మాడ్యూల్లో 100 బిలో ఉండకూడదు, అబోవ్ 100 ఉండాలి. అప్పుడే మన ఫైల్ అనేది యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి, మన అప్లికేషన్ అనేది. కాబట్టి మనము జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి స్టూడెంట్స్. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఒక స్కెడ్యూల్ చేసుకొని స్పీకింగ్ అనేది మంచిగా చేయగలిగితే యూ క్యాన్ అచీవ్ 100 ఇన్ ఈచ్ మాడ్యూల్. 3 మాడ్యూల్స్ ఉంటాయి, 60 మినిట్స్ ఎగ్జామ్. ఆ 60 మినిట్స్ కూడా మీరు ప్రొడక్టివ్గా యూస్ చేయగలిగితే మీరు అచీవ్ చేయగలరు. మీరు అనుకున్న డిజైర్డ్ స్కోర్ అనేది వస్తుంది. ఇప్పుడు యూఎస్కి మంచి యూనివర్సిటీస్ రావాలంటే అబోవ్ 120 ఉంటే మంచిది. 115 ఉన్నా కూడా వస్తుంది. కానీ మీ అకాడమిక్స్లో 80% ఆర్ 90% అలా ఉన్న మంచి స్టూడెంట్స్కి వస్తుంది. అంటే మన అప్లికేషన్, యూనివర్సిటీ అప్లికేషన్ అనేది మనకు యాక్సెప్ట్ చేస్తారు, మనకు ఆఫర్ లెటర్స్ వస్తాయి. నెక్స్ట్, ఇప్పుడు మన యాక్చువల్గా యూకేకి అనుకోండి, దేంట్లో అయినా మీకు 100 బిలో వచ్చిందంటే యాక్సెప్ట్ చేయరు. మనకు రీటేక్ చేయాలి, మళ్ళీ మనం రాయాలి, సెకండ్ టైం కూడా రాసి మనం ప్రొడ్యూస్ చేయాలి. యాక్చువల్గా అయితే మనకు ఒక 1 అవర్ ఎగ్జామే 2 డేస్లో రిజల్ట్ వస్తుంది. కాబట్టి మీరు రాసే ముందే కొంచెం ప్రిపేర్ అయ్యి, కొంచెం ఏం చెప్తాం, మనం ప్రిపరేషన్ అనేది బాగుండాలి ఎగ్జామ్కి. సో మనకు ఆన్లైన్లో ఫ్రీ బుక్స్, ఫ్రీ పీడిఎఫ్స్ దొరుకుతాయి. యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి 1 వీక్ బిఫోర్ నుంచి మీరు ప్లాన్ చేసుకున్నా కూడా డ్యూలింగో ఎగ్జామ్ అనేది మీరు క్రాక్ చేయగలరు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. సో ఈజీగా అయిపోయే ఎగ్జామ్ ఇది, కాంప్లికేషన్స్ ఏముండవు. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ TOEFL హోమ్ ఎడిషన్స్, యూ క్యాన్ ఆప్ట్ ఫర్ డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్. సో ఇంకొక విషయం ఏంటంటే, మీరు డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మీరు అటు ఇటు చూడకూడదు. సౌండ్స్, మీ చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ క్లీన్గా ఉండేలా చూసుకోండి. అంటే సౌండ్స్, ఆడిబిలిటీ అనేది వినపడకూడదు, అదర్ సౌండ్స్. నెక్స్ట్, లైటింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఓకేనా? లైటింగ్ అంటే మన చుట్టూ 4 సైడ్స్ వచ్చి వెంటిలేషన్ మంచిగా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, మనం ఏం చేయాలంటే బాగా ప్రిపేర్ అయ్యి అటు ఇటు చూడకుండా స్పీకింగ్ అనేది మంచిగా చేయండి. మీకు మంచిగా అవుతుంది. హ్యాపీగా మనం అనుకున్న స్కోర్ వస్తుంది. థ్యాంక్ యూ.